నమస్కారం. భవిష్యవాణి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో మాట్లాడడానికి డాక్టర్ నరసింహాచార్యులు గారు మనతో ఉన్నారు. జాతకపరమైన సందేహాలు కనుక్కోవడానికి స్క్రీన్ మీద టెలికాస్ట్ అవుతున్న నెంబర్లకి కాల్ చేసి జాతకపరమైన విశేషాల గురించి అడిగి తెలుసుకోవచ్చు. 1, 2 తారీఖుల్లో గుంటూరులో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు గురువుగారు అందుబాటులో ఉంటారు. వ్యక్తిగతంగా కలిసి మీ యొక్క సమస్యలను పరిష్కరించుకోవాలనుకుంటే గురువు గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకుని వ్యక్తిగతంగా గుంటూరులో 1, 2 తారీఖుల్లో అందుబాటులో ఉంటారు. వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకుని కలవచ్చు. జ్యోతిష్యం మానవుడి జీవితంపై ఎంతవరకు ప్రభావం చూపుతుంది? శ్రీచక్ర ఛానల్ ప్రేక్షకులకు భవిష్యవాణి అదృష్ట శుభ సాయంత్రం. వేదము వేదాంగాలు ఈ 4 ప్రామాణికమైనటువంటివి, శాశ్వతమైనటువంటివి. మానవుడి యొక్క జీవితాల్లో గ్రహస్థితులు, వాటి గమనాలు పూర్తి స్థాయిలో అనేక రకాల విధాలుగా మనకు ఉపయోగపడతాయి. 12 రాశులు, 9 గ్రహాలు, 27 నక్షత్రాలు మానవుని జీవితానికి భూత భవిష్యత్ వర్తమాన కాలాల మొత్తాన్ని కూడా మనకు తెలియపరుస్తాయి. అయితే జ్యోతిష్యం ఏ సందర్భంలో అవసరం అవుతుంది అంటే, ఎండకు గాని వర్షానికి కానీ శరీరం తడవకుండా మనం ఎలాగైతే ఒక గొడుగును రక్షణగా తీసుకుంటామో, ఈ జ్యోతిష్యం కూడా కేవలం రక్షణకు మాత్రమే పనికొస్తుంది అని చెప్పొచ్చు. కానీ ఇదే విధంగా ఉంటుంది, దీన్నే నమ్ముకుని జీవితాన్ని సాగించండి అనుకోవడం మాత్రం పూర్తిగా మిమ్మల్ని మేము బద్ధకస్తము చేసినట్లు అవుతుంది. జరగబోయేటువంటి కష్టం ఏంటి, జరుగుతున్నటువంటి నష్టం ఏంటి, భవిష్యత్తు ఎలా ఉంటుంది అని తెలుసుకోవడం కోసం చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా వచ్చే ఫలితాలను మాత్రం మనం తెలుసుకోవచ్చు తప్ప ఇది కేవలం ఒక దిక్సూచి మాదిరిగానే పనికొస్తుందా, మరో రకంగా మాత్రం ఇది పనిచేయదని చెప్పవచ్చు. హలో సార్, నమస్తే సార్. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన తేదీ చెప్పండి సార్. ఓకే సార్. 10వ తారీఖు జనవరి నెల 1900 సార్. పుట్టిన టైము, ప్లేస్ సార్. మీరు పుట్టింది ఉండవల్ల అండి? పుట్టిన సమయం తెలీదా సార్? డెబ్బై 79లో పుట్టినటువంటి శివశంకర్ గారు, మీ డేట్ ఆఫ్ బర్త్ రీత్యా మీకు గత 4.5 సంవత్సరాల కాలం నుంచి అనుకూల వాతావరణం కాదు. అంటే సుమారు 2009 మార్చి 6వ తారీఖు నుంచి నేటి వరకు మీకు అనుకూల వాతావరణం కాదు. ఈ పని పూర్తి అవుతుంది, దీనివల్ల మనం ఆర్థిక ఒడిదుడుకుల నుంచి బయటపడతాము అని పూర్తి స్థాయిలో నమ్మకం కలిగినటువంటి మరుక్షణంలోనే మనకు ఆర్థిక నష్టాలు సృష్టిస్తున్నాయి. మీరు ఏ రంగంలో అడుగు పెట్టినా కూడా అది పూర్తి స్థాయిలో సక్సెస్ కావడం లేదు. ఇదే విధంగా రాబోయేటువంటి మే 5వ తారీఖు నుంచి 2015 మే 5వ తారీఖు నుంచి 2027వ సంవత్సరం వరకు మీకు అన్ని విధాలా బాగుంటుంది. అవకాశం ఉన్నప్పుడల్లా మీరు ఏ వ్యవసాయ క్షేత్రంలో అయితే మీరు పంట పండిస్తున్నారో ఆ భాగంలో ఉన్నటువంటి ఈశాన్య భాగం, మీ చేనుకి ఈశాన్య భాగంలో కేవలం కనీసం ఒక 10 గజాల్లో కానీ, ఒక 40 గజాల్లో కానీ, 58 గజాల సెంటులో కానీ నవధాన్యాల మొక్కలను పెంచే ప్రయత్నం చేయండి. అక్కడ నుంచి మీకు మంచి ఫలితాలు వస్తాయి. చెప్పింది కరెక్ట్ కదండి? వృశ్చిక రాశిని మీరు చూసుకునే ప్రయత్నం చేయండి. జ్యోతిష్యం మానవుడి జీవితంపై ఎంతవరకు ప్రభావం చూపుతుందని దాని గురించి మనం మాట్లాడుతాం. మానవుల యొక్క జీవన గమనం అంటే మనిషి పుట్టినది మొదలుకొని దేహాన్ని విడిచే వరకు ఎక్కడో ఒక చోట, ప్రతిరోజు ప్రతి క్షణం ఎక్కడో ఒక చోట మానసిక ఉద్వేగాలకు గురవుతుంటాడు.
ఆ మానసిక ఉద్వేగాలకు గురయ్యేటువంటి సమయంలో ఎందుకు ఇలా అంటే గ్రహాలు వాటి ప్రభావాలు మనం చూసినప్పుడు ఉదాహరణకు సూర్యుడు ఉన్నాడు, నవగ్రహాల్లో సూర్యుడు ఉన్నాడు. సూర్య ధ్యానం ప్రపద్యామి ఆత్మపీడోపశాంతి. ఇందాక శివశంకర్ గారు ఒక ఆలోచించారు, నాకు మొదటి నుంచి కలిసి రావట్లేదండి ఎందుకు అనేటువంటి ఆత్మ పరిశీలన ఎప్పుడైతే మనకు ఆరంభమైందో అక్కడ మన శరీరంలో సూర్యగ్రహం పూర్తి స్థాయిలో మైనస్ లో ఉంది అనే విషయాన్ని గమనించుకోవాలి. ఆ క్షణంలో మనం ఆదిత్య హృదయం గాని ఇదిగో వ్యవసాయ క్షేత్రంలో నవధాన్యాలు పండించడం గాని చేస్తే ఆ వ్యక్తికి ఆత్మస్వాతంత్రం కూరుతుంది. సో మరొక కాలం తర్వాత మనం ఇంకొక ప్రశ్న పెడదాం. హలో అమ్మా, నమస్తే అమ్మా. మీ పేరు, పుట్టిన సమయం తెలియ చెప్పండి అమ్మా. ఎక్కడ పుట్టారమ్మా? ఉదయం ఎన్ని గంటలకు పుట్టారు? మీ పేరేంటి తల్లి? నాగ సుజాత. అవునమ్మా. ఈ డేట్ ఆఫ్ బర్త్ రీత్యా మీకు సుమారు 2006వ సంవత్సరం ఏప్రిల్ 27వ తారీఖు నుంచి 2011వ సంవత్సరం మే 26 వరకు అనుకూలం కాదు. అయితే మధ్యలో ఒక 6 మాసాలు మీకు కాస్త మానసిక ప్రశాంతత ఉన్న ఓవరాల్ గా ఈ జాతకానికి గత 6 సంవత్సరాల కాలం నుంచి అనుకూల వాతావరణం కాదు. మానసిక అశాంతి, సంతాన రీత్యా సత్ఫలితాలు మీకు ఎక్కువ, సంతానం గురించి ఎక్కువగా ఆలోచించడం, ఎవరితో మంచికి పోయినా అది పూర్తి స్థాయిలో వ్యతిరేకము, మీపై విమర్శలు, ప్రధానమైనటువంటి మానసిక ఉద్వేగము, ఇంట్లో ఆర్థిక స్థితిగతులు సక్రమంగా లేవు అని చెప్పవచ్చు. అవునమ్మా? ఇప్పుడు నేను చెప్పిన అంశాలు పొరపాటు లేదు కదమ్మా? ఈ డేట్ ఆఫ్ బర్త్ రీత్యా మీకు ప్రతి నెల 3వ తేదీ, 5వ తేదీ, 11వ తేదీ మీకు అనుకూలం కాదు. 3, 5, 11 మంగళవారం అనుకూలం కాదు. మకర రాశి వారికి డబ్బులు ఇవ్వద్దు, మకర రాశి వారికి డబ్బులు తీసుకోవద్దు. ఈ డేట్ ఆఫ్ బర్త్ రీత్యా మీకు 2015 ఫిబ్రవరి 16వ తేదీ నుంచి మీకు మంచి సమయం అనుకూలంగా ఉంది. బంధు ప్రీతిని వదిలేయండి. కేవలం మీరు మీ కుటుంబ సభ్యులనే భావన కలిగించుకోండి. ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి ఆరాధన చేయండి. తద్వారా మీకు మంచి ఫలితాలు ఉంటాయి. 100%. నేను చెప్పినట్టు కరెక్టే కదమ్మా? ఓకే, రైట్. థ్యాంక్ యూ అమ్మా. సార్, అక్షరాల మార్పు వలన సమస్యలు పరిష్కారం అవుతాయా? అంటే మీ పేరేంటండి? సార్, మీ పేరేంటి? కృష్ణ. కృష్ణ. సో మీ ఇంగ్లీష్ లో రాసినప్పుడు KRISHNA రాస్తారు. ఇప్పుడు మీ తల్లిదండ్రులు మీ చిన్నతనంలో కృష్ణ అనే పేరుతో ఈ భూపై వర్ధిల్లు అని పేరు పెడతారు. మీ తల్లిదండ్రులు మీరు పుట్టినప్పుడు చెవిలో కృష్ణ అనేటువంటి నామంతో ఈ భూమిపై 100 సంవత్సరాలు వర్ధిల్లు అని చెప్పి ఉంటారు. మెమ్మగారు తెలుస్తుంది. అంతే తప్ప KRISHNA అని చెప్పలేదు. ఇది మనం తెలుగు భాషలో, సంస్కృత భాషలో కృష్ణ అంటే అర్థము పుణ్యము అని అర్థం. అంతే తప్ప KRISHNA కాబట్టి మీకు ఈ జాతకం బాగాలేదు కాబట్టి మీరు మానసిక ఒత్తిడికి గురవుతున్నారు కాబట్టి KRISHNA పెట్టుకోమంటారు. ఇలా పెట్టుకోవడం వల్ల మీకు వచ్చేటువంటి నష్టం ఎక్కువ ఉంటుంది తప్ప మరొకటి కాదు. అంటే ఇక్కడ ఈ అక్షరాలు మార్చేటువంటి గారడీ గాడలు పిలిచి తెలుగులో మార్చమనండి కృష్ణ అనే పేరుని. మా నాన్నగారు తెలుగులో కృష్ణ పెట్టారండి, నాకు ఈ పేరే మార్చ తప్ప ఇంగ్లీష్ అంటే పెడతారు మీరు. అప్పుడు నేను పుట్టినప్పుడు ఇంగ్లీష్ మనకు తెలియదండి, నాకు మా నాన్నగారు చదువుకోలేదు, ఇప్పుడు ఎలా మారుస్తారు అంటే దానికి సమాధానం దొరకదు. కాబట్టి ప్రపంచంలో ఏ బతుకు బతకలేని వాడు 26 అక్షరాలను అటు ఇటు మ్యాజిక్ షో చేస్తూ ప్రజల్ని మభ్యపెట్టి దోచుకుపోయేటువంటి వెధవల సమాజంలో ఎక్కువైనంత కాలం మార్పు. తల్లిదండ్రులు పెట్టిన పేరు మనం అక్షరం మార్చుకున్నా తల్లిదండ్రులు మనం అవమానించినట్లే. తల్లిదండ్రుల యొక్క మనకు జన్మించినటువంటి జన్మని తల్లిదండ్రులు అనుమానించినట్టే. కాబట్టి అటువంటి పేర్లు మార్చుకొని మీ జీవితాలు మాత్రం పాడు చేసుకోవద్దు. దానికి శాస్త్ర ఆధారం లేదు. అది కేవలం
మిమ్మల్ని అక్షరాలతో దోచుకున్నటువంటి రక్త పింజర్లు అవన్నీ. సో వాళ్ళ జోలికి మాత్రం పోవద్దు. జ్యోతిష్యం కూడా పూర్తి స్థాయిలో నమ్మకం కాదు, నమ్మవద్దు. సైకాలజిస్ట్ గా నేను చెప్పేది ఏంటంటే 60% సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసం మించినటువంటి బలం మరొకటి లేదు. ఆ 60% ఆత్మవిశ్వాసానికి 20% ఆధ్యాత్మిక చింతన కలిగించండి, దైవబలం. ఒక 20% జ్యోతిష్యం పనిచేస్తుంది అంతే తప్ప అక్షరం మారిస్తే కోటీశ్వరులైన వాళ్ళు సమాజంలో ఎవరు లేరండి. చివరికి వాళ్ళు విసిగి చెంది మన పేరు మన అసలు మనకేం వస్తుందండి. కాబట్టి అక్షరాలు మార్చుకున్నటువంటి గారడిగాళ్ళు మాత్రం నమ్మవద్దు. సమాజంలో ఇటువంటి వాళ్ళు వేషాలు వేసుకుని తిరిగినటువంటి వ్యక్తులు వచ్చారు కాబట్టి వాళ్ళని తరిమి కొట్టండి. హలో అమ్మా, నమస్తే అమ్మా. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన టైం చెప్పండి అమ్మా. చెప్పండి అమ్మా. ఎక్కడ పుట్టారమ్మా? నమస్కారం అమ్మా. మీ అబ్బాయి కూడా పేర్లు మార్పించారా? ఎందుకనండి, కొత్తగా వచ్చింది కదా, తొందరగా సమస్య పరిష్కారం అవుతుంది. గుళ్ళోకి పోక్కర్లేదు, గోపురాలు పోక్కర్లేదు, జపాలు ఎక్కర్లేదు, తపాలు ఎక్కర్లేదు, హోమాలు ఎక్కర్లేదు. ఒక అక్షరం మార్చుకుంటే జీవితం మారిపోతుంది కదమ్మా. ఇది నా అదృష్టం ఉంటారా? ఇంతకు ముందు నా ప్రోగ్రెస్ చూస్తున్నారమ్మా మీరు? మనకు ప్రముఖ న్యూస్ ఛానల్స్ అన్నింటిలో మన ప్రోగ్రామ్ రోజు భవిష్యవాణి అనే ప్రోగ్రామ్ వస్తుంది, మనది ప్రతిరోజు వస్తుంది. సార్ 92లో పుట్టిన మీ బాబుకు మరి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాడా, ఇంకా బీటెక్ ఇంజనీరింగ్ రంగంలో ఉన్నాడా? బీటెక్కే కదమ్మా. ఇది శ్రీకాంత్ తల్లి యొక్క బాబు డేట్ ఆఫ్ బర్త్ అనుకోకండి అమ్మా. 92 జనవరిలో పుట్టిన ప్రతి ఒక్కరికి, అంటే బేసి మాసంలో పుట్టిన వాళ్ళు 1, 3, 5, 7, 9, 11 ఈ డేట్లలో ఈ మంత్స్ లో పుట్టిన వాళ్ళందరూ బీటెక్ అయితే 100% వాళ్ళ భవిష్యత్తులో స్థిరపడతారు. సరి మాసాల్లో పుట్టిన వాళ్ళు ఫార్మాటీ రంగంలో గాని, బ్యాంకింగ్ రంగాల్లో గాని, సిఏ రంగాల్లో గాని, డాక్టర్ రంగాలు అనుకూలంగా ఉంటారు. సో 92లో పుట్టి జనవరి 5 పుట్టిన మీ బాబు డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చా 2015 మే 5వ తారీఖు తర్వాత ఫర్దర్ స్టడీస్ కనుక విదేశీ ప్రయాణాలు కానీ చేయించగలిగినట్లయితే తప్పనిసరిగా జీవితంలో తన ఎంఎస్ కూడా పూర్తి అవకాశం కానీ, లేదా ఉద్యోగరీత్యా పూర్తి స్థాయిలో విదేశాల్లో 2027 వరకు స్థిరంగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. సో తప్పనిసరిగా ఆ దిశగా ప్రయత్నాలు చేయండి. ప్రతి గురువారం మీకు నచ్చినటువంటి దేవాలయంలో స్వయంగా ప్రసాద చేసి నలుగురికి పంచే ప్రయత్నం చేయండి. తద్వారా మీకు మంచి ఫలితాలు ఉంటాయి. మీ బాబుకు వీసా అప్లికేషన్ కానీ, పాస్పోర్ట్ స్టాంపింగ్ కానీ మొత్తం మీరు 2, 6, 12 తేదీలు మాత్రం పనికిరావు. 2, 6, 12 తేదీలు మంగళవారం కాకుండా చూసుకోండి. తప్పనిసరిగా ఈ బాబు విదేశాలకు వెళ్ళడానికి అవకాశాలు బలంగా ఉన్నాయి. ఏమన్నా చెప్పింది కరెక్టే కదా? మీకు తగినట్టుగానే వచ్చిందా? భవిష్యత్తు మీకు తగినట్టుగానే వచ్చింది కదా? మీ డౌట్ క్లారిఫికేషన్ అయిపోయింది కదా? ఓకే అమ్మా. సార్, అదేవిధంగా వివాహం అనేది ఆలస్యం అవుతూ ఉంటుంది సార్. అది ఆలస్యం అవడానికి గల కారణం ఏంటి? అది మంచిగా చెడుగా? వివాహం కాకపోవడం ఉత్తమం, అయితే కష్టమే. అంటే ఇక్కడ తల్లిదండ్రులు ఆందోళన చెందుతుంటారు, ఇంకా పెళ్లి కావట్లేదు అమ్మాయికి అబ్బాయికి అని. పూర్వకాలంలో ఆడపిల్ల పెళ్లి చేయడానికి 6 జతల చెప్పులు అరిగితే గానీ సంబంధం కుదిరేది కాదని అదే అవస్థ మగపిల్లల తల్లిదండ్రులకు వచ్చింది. ఎందుకంటే ఆడపిల్ల కూడా బీటెక్ ఎంటెక్ చదువుతున్నారు కాబట్టి. ఇక్కడ వివాహం ఆలస్యం అవడానికి గల కారణాల కంటే, కారణం వెతుక్కునే కంటే కాకపోవడమే మంచిదేమో అన్న భావన కలగాలి. మనిషి ఆశాజీవి కాబట్టి నిరాశావాదం ఎక్కువగా పెంచుకుంటాం కాబట్టి కొన్ని డేట్ ఆఫ్ బర్త్లకి కొన్ని మాసాల్లో ఖచ్చితంగా పెళ్లి అవుతుంది. మనం తొందరపడితే కాదు, పుట్టించిన బ్రహ్మ మనకు పెళ్లి చేస్తాడు. అయితే అన్ని కరెక్ట్ గా ఉన్నాయనో, లేకపోతే కట్నం అధికంగా వచ్చిందనో, అమ్మాయి అందంగా ఉందనో, వివాహ బలం లేకుండా వివాహాలు చేసినటువంటి మాత్రమే డివర్స్ అవుతున్నాయి. సో కాబట్టి మరొక కాలం తర్వాత వివాహం ఆలస్యానికి గల కారణాలేంటి,
అందులో మీకు అపోహలు ఏంటో నివృత్తి చేసే ప్రయత్నం చేద్దాం. హలో హలో నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైము, పుట్టిన ప్లేస్ చెప్పండి అమ్మా. అమ్మాయి పేరండి నాగపర్తిగా. ఓకే అమ్మా. 2వ తారీఖు 8వ నెల. ఓకే తల్లు అంటే 2వ తారీఖు వస్తుంది. 4/5 మంచిగా అమ్మా. సంవత్సరం చెప్పలేదమ్మా. 92 ఎక్కడ పుట్టారమ్మా? విజయవాడ. అమ్మా 2వ తారీఖు 8వ నెల 1992 సంవత్సరం ఉదయం 4 గంటల నుంచి 5 గంటలమ్మా. విజయవాడలో పుట్టారు. అవునండి. నమస్కారం అమ్మా. నమస్తే. వీటి అమ్మాయి పెళ్లి చేయాలనుకుంటున్నారా, దూరం పంపించాలనుకుంటున్నారా? అవునండి. మంచి వస్తే జాబ్ చేద్దామని పెళ్లి కూడా ఎప్పుడు అవుతాయి ఇంకా. మార్చి 8వ తారీఖు ఉదయం 8:36 పెళ్లి అవుతుందండి. మార్చి 8వ తారీఖు మిథున లగ్నానికి పెళ్లి అవుతుంది. అలా ప్రయత్నాలు చేస్తే జరుగుతుంది. లేదా ఫర్దర్ స్టడీస్ కానీ ఉద్యోగం పంపించడానికి మాత్రం జాతకం అనుకూలంగా ఉంది. వివాహానికి, ఉద్యోగానికి రెండింటికి అనుకూల వాతావరణం ఉంది. మీ అమ్మాయికి 3 అక్షరాలు గల పేరు గల వ్యక్తి, చైతన్య అనేటువంటి వ్యక్తితో మ్యారేజ్ అవుతుంది. తప్పనిసరిగా మీరు మార్చి 8వ తారీఖున మీరు మ్యారేజ్ ఫంక్షన్ బుక్ చేసుకుని ఏర్పాట్లు చేసుకోవచ్చు. హలో సార్. నమస్తే సార్. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయము, ప్లేస్ చెప్పండి సార్. ఏప్రిల్ 22 1983. టైం సార్ 7:33. సార్ ఏ ప్లేస్ లో పుట్టారు సార్? సో మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి ప్రస్తుతం? సో ఒకటి రేపు ఎల్లుండి నేను గుంటూరులో అందుబాటులో ఉంటానండి. సో 83లో పుట్టిన మీ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చే గత 2.5 సంవత్సరాల కాలం నుంచి అనుకూలం కాదు. మీకు తీసుకున్న నిర్ణయం, చేస్తున్న పని, చదువుకున్నటువంటి చదువుకు పూర్తి స్థాయిలో రెవెన్యూ లేదు. సో పూర్తి స్థాయిలో జాతకం వ్యతిరేక ఫలితం వస్తుంది. ఈ జాతకానికి కొన్ని సందర్భాల్లో పూర్తి స్థాయిలో ఆత్మ పరిశీలన, బంధుమిత్ర సహకారం లేకపోవడం, జీవితంలో ఏదో విరక్తి కలుగుతా ఉంది. తప్పనిసరిగా 7 సోమవారాలు శివాలయం అభిషేకం చేసుకోండి. తద్వారా మీకు మంచి ఫలితాలు ఉంటాయి. ఇక వివాహ ఆలస్యానికి కారణాలు మనం ఇక్కడ కుజదోష ప్రభావము అనేది మనకు సమాజంలో ఎక్కువగా వినపడుతుంది. అసలు కుజదోషం అంటే ఎలా ఉంటుంది, దాని యొక్క పర్యవసానం ఏంటి, కుజదోషం పెద్ద మహమ్మారి వ్యాధి, ఎందుకు జ్యోతిషులు కుజదోషంపై ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు, దానివల్ల వారికి వచ్చే లాభం ఏంటి, మీకు వచ్చే నష్టం ఏంటో మరొక కారణంగా తెలుసుకుందాం. హలో హలో అమ్మా. నమస్తే అమ్మా. నా పేరు వెడండి ఏంటి. చెప్పండి అమ్మా. మీ డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయము, ప్లేస్ చెప్పండి అమ్మా. మా తమ్ముడు అడిగారు. చెప్పండి అమ్మా. పేరు, డేట్ ఆఫ్ 12వ నెల 1985. డేట్ చెప్పమ్మా ఒకసారి. ఏంటండి? 19 అండి. 19వ తేదీ 12వ నెల డిసెంబర్ 1985. అవునండి. ఎన్ని గంటలకు పుట్టారమ్మా? రాత్రి 7:22 అండి. ఎక్కడ పుట్టారమ్మా? గురువారం అండి. ఎక్కడ పుట్టారు? పుట్టారు అది విజయవాడ అండి. గవర్నమెంట్ హాస్పిటల్. ఓకే. 85లో పుట్టిన మీ సోదరుడు ఇంకా పూర్తి స్థాయిలో స్థిరపడలేదని చెప్పవచ్చు. అవునండి. పెళ్లి చేశారా? అవునండి. పెళ్లి చేశారు మీరు స్థిరపడకుండా? ఇప్పుడు జాబ్ చాలా ట్రై చేస్తున్నాడు. అది అందిద్దా అన్నది ఆ జాబ్ ఉంటేనే మ్యారేజ్ కదండి. డిసెంబర్ 7వ తారీఖు నుంచి ఫిబ్రవరి 16వ తేదీ మధ్య కాలంలో ఉద్యోగానికి పూర్తి స్థాయిలో అర్హతలు ఉన్నాయి. మొట్టమొదటిగా మీ తమ్ముడు చేత డిసెంబర్ 7వ తారీఖు వరకు ఎన్ని గురువారాలు వస్తాయో అన్ని గురువారాలు నరసింహస్వామి దర్శనం చేసుకోమని, తద్వారా వారికి ఉద్యోగ ప్రాప్తి, వైవాహిక జీవితం సానుకూల వాతావరణం జరగడం అవకాశం ఉంది. ప్రస్తుతం స్థానచలనం మాత్రం లేదని చెప్పవచ్చు. డిసెంబర్ 7వ తారీఖు వరకు వచ్చేటువంటి గురువారాలు తప్పనిసరిగా లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకోవడం మంచి ఫలితం ఉంటుందని చెప్పవచ్చు. నేను చెప్పే కదమ్మా, ముందుగా ఆరంభించండి. గురువారం మొదలు పెట్టండి, ఉద్యోగం వస్తుంది. డిసెంబర్ 7వ తారీఖు నాటికి చేయవచ్చు. ప్రభుత్వ జాబ్ వస్తుంది వస్తుంది వస్తుంది. ముందు ఉద్యోగం రానండి ఇప్పుడు చేతులు కానీ. వివాహం గురించి చూడండి, ఇప్పుడు
అంటే కొంతమందికి వివాహ ప్రయత్నాలు ఆరంభిస్తే తొందరగా పెళ్లి అవుతాయండి. మొట్టమొదట మా జ్యోతిష్యులకి కుజదోషం అనేటువంటిది, కుజగ్రహం ఒక కల్పవృక్షం లాంటిది. ఒక్క కుజదోషం వాడు గనక వచ్చాడంటే వాడి పేరు మీద చక్కగా ఒక మంచి ఫ్లాట్ కొనుక్కుంటారు. కుజ హోమం పెట్టో, నవగ్రహ హోమం పెట్టో, చేతికి 2 పగడాలు వేసో, మెడలో ఒక పొడ దండేసో, లేదా ఏకం రుద్రాక్ష పెట్టో, మొత్తానికి వాడు చావు వాడు చంపే వరకు వీళ్ళు వాడు వెంటాడుతూనే ఉంటారు. ఇక్కడ కుజదోషం అంటే అది పెద్ద మహమ్మారి వ్యాధి మాత్రం కాదు. కుజదోషం 4 రకాల ప్రభావాలు చూపుతుంది. ఏ గ్రహాలు కూడా పాపగ్రహాలు కాదు, అన్ని శుభగ్రహాలే. మన ఆలోచనే పాపం, మన ఆనందమే సుఖము. కాబట్టి కుజుడు సహజంగా ఇప్పుడు ఇందాక ఒక కాలర్ ఫోన్ చేశారు, 85 డిసెంబర్ 12వ తారీఖు. ఆ కాలం వివాహం కాలేదు. ఆ కారణం ఏంటి? కుజ ప్రభావం. అంటే ఆ జాతకుడికి కుజుడు కెరియర్ పైన ప్రభావం చూపుతుంది. అంటే చదువుకున్న ఉద్యోగం లేకుండా చేస్తున్నాడు, కానీ వివాహ యోగ్యమైన సమయం ఉన్నా కూడా కెరియర్ స్టార్ట్ కాకపోవడం వల్ల వివాహంకార సందర్భాలు కనపడతాయి. కాబట్టి ఇక్కడ పెళ్లి జరగాలి అంటే మనం ఎవరిని అడిగితే పెళ్లి చేస్తారండి? పంతులు అడగాలి, అదే పెళ్ళైన అడగాలి. అయ్యా నాకు పెళ్లిగా, సహజంగా మనం పెళ్లి చేసుకున్న భావన కలిగినప్పుడు పెళ్ళైన వాడి దగ్గరికి వెళ్ళి అయ్యా నాకు పెళ్లి కావట్లేదు కారణం చెప్పనని చెబుతాడు. నువ్వు నేరుగా పెళ్లి కాని వాడి దగ్గరికి వెళ్ళి నాకు పెళ్లి చేయమంటే ఏమంటాడండి? నాకే పెళ్లి రానా, బాధపడుతున్నా, నీకే పెళ్లి సరిపోమంటాడు. అంటే ఇక్కడ కుజదోషం వలన వచ్చేటువంటి ప్రభావం చూసినప్పుడు లక్ష్మీ నరసింహస్వామికి వివాహమైంది. భార్య, వాహనము, ఇల్లు, వాకిలి, గొడ్డు, గోద మొత్తం అన్ని ఉన్నాయి. కాబట్టి ఆయన్ని అడిగితే పెళ్లి చేస్తాడు. పోనీ అడుగుతున్నాడు పెళ్లి చేద్దాం లేని, అంతే తప్ప ఆంజనేయ స్వామి దగ్గరలో నాకు పెళ్లి చేయమంటే నేనే అఘోర బ్రహ్మచారిని, నాకు వేసు కలిగింది పోవా అంటాడు. కాబట్టి ఇక్కడ మా జ్యోతిష్యులు 4 రకాల రహస్యాలను దాస్తారు, చెప్పరు. ఎందుకంటే అలా చెబితే వాళ్ళకి రూపాయి రాదు, జీవనం జరగదు. అది విధానం కాదు. శక్తి ఉన్నవాడు మీరు చెప్పిన దాన్ని అంగీకరిస్తే హోమం కాదు, మీరు ఏం చేయమన్నా చేస్తారు, లేదా మీ గజారోహణ చేయమన్నా చేస్తారు. కానీ వివాహం కానివ్వండి, కన్యలు కాని మగవారు కానివ్వండి, లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకుంటే మాత్రం తప్పనిసరిగా మీ వివాహం జరుగుతుంది. ఇంకా సంతానం లేని వాళ్ళు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకుంటే సంతానం కలుగుతుంది. అనారోగ్య వాతావరణం ఉన్నవారు ఆంజనేయ స్వామి ఆరాధిస్తే దోషాలు పోతాయి. ఇవి కుజ దోషం వచ్చేటువంటి కెరియర్ పైన, హెల్త్ పైన, వివాహం పైన 3 రకాలైనటువంటి సమస్యలు చూపిస్తారు. కాబట్టి దేనిని ఆశ్రయిస్తే సుఖం జరుగుతుందో వాటిని ఆశ్రయించడం వల్ల మీకు మంచి ఫలితాలు వస్తాయి తప్ప పగడాలు వేసుకుని, రుద్రాక్షలు వేసుకుని హోమాలు చేస్తే కేవలం అసలే మీరు కష్టాల్లో ఉంటారు. ఆ కష్టాలకు మళ్ళీ అప్పులు చేసుకుని మళ్ళీ వడ్డీలు కట్టలేక ఆ కుజుడు మధ్య వడ్డీలు కూడా కట్టిస్తాడు. కాబట్టి అటువంటి పిచ్చి ప్రయోగాలు చేసుకోకుండా నరసింహస్వామి దర్శనం, పెళ్లి కాని వాళ్ళు, సంతానం కలిగిన వాడు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, ఉద్యోగం రాని వాళ్ళు, హెల్త్ బాగుంటున్న వాళ్ళు తప్పనిసరిగా ఆంజనేయ స్వామి ఆరాధన చేస్తే మీకు ఏ దోషాలు రావు అని చెప్పవచ్చు. భవిష్యవాణి కార్యక్రమంలో ఒక చిన్న విరామం తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్. భవిష్యవాణి కార్యక్రమంలో ఈ రోజు మనతో మాట్లాడడానికి డాక్టర్ నరసింహాచార్యులు గారు మనతో ఉన్నారు. జాతకపరమైన సందేహాలు కనుక్కోవడానికి స్క్రీన్ మీద టెలికాస్ట్ అవుతున్న నెంబర్లకి కాల్ చేసి జ్యోతిష్ల వారిని మీ యొక్క జాతకపరమైన విశేషాల గురించి అడిగి తెలుసుకోవచ్చు. అదేవిధంగా నవంబర్ 1, 2 తారీఖుల్లో గుంటూరులో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉంటారు. వ్యక్తిగతంగా కలిసి మీ యొక్క జాతక సమస్యలను పరిష్కరించుకోవాలంటే గుంటూరులో జ్యోతిష్ల వారిని కలిసి మీ యొక్క జాతక సమస్యలను పరిష్కరించుకోవచ్చు. సార్, అదేవిధంగా పేర్లు మార్పు చేసి పెళ్లిళ్ళు చేస్తుంటారు సార్, అది ఎంతవరకు కరెక్ట్? అవి అనేవి నిలబడతాయా లేదా? దానికి ఏంటంటే మనం చెప్పేదానికంటే మానసికంగా పేర్లు మార్చుకొని, అంటే అమ్మాయి అందంగా ఉందనో, వాడి చూడండి కట్నం బాగుందనో, లేదా ఉద్యోగం బాగుందనో, అలా పేర్లు మార్చుకున్న వాళ్ళ యొక్క జీవితాలు ఈరోజు చాలా చాలా దురవస్థలో ఉన్నాయి. సో పేర్లు మార్చుకుని వివాహం చేసుకోవడం వల్ల చూడండి నష్టాలేంటో మరొక కాలం ద్వారా తెలుసుకుందాం. హలో హలో, మా నమస్తే. మా పేరు, డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయము, ప్లేసు చెప్పండి. శివప్రసాద్. ఓకే అమ్మా. ఓకేనమ్మా, టైం చెప్పండి, ప్లేస్ చెప్పండి అమ్మా. ప్లేస్ ఎక్కడ పుట్టారమ్మా? కలకట.
నమస్కారం అమ్మా. నమస్తే. 93లో పుట్టిన మీ బాబు డేట్ ఆఫ్ బర్త్ రీత్యా ప్రస్తుతం మీరు వేట కొనసాగిస్తున్నారా? ఏంటండి? వేట వేట ఏ వేట చేస్తున్నాడు అమ్మా? అది దీన్నే మా పరిభాషలో వేట అంటారు. అంటే రియల్ ఎస్టేట్ అంటే ఈ డేట్ ఆఫ్ బర్త్ రీత్యా బాబు తీసుకున్నటువంటి నిర్ణయం 100% అంగీకార యోగ్యమే. అందరూ అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో సుమారు 1.5 సంవత్సర కాలం నుంచి ఈ జాతకుడికి మానసిక అశాంతి ఎక్కువగా ఉంది. సో సంపాదించింది మొత్తం ప్రస్తుతం రోడ్లపై ఉంది. సో ఇందులో నుంచి బయటపడటానికి సుమారు 2014 అక్టోబర్ వరకు కాస్త ఇబ్బంది, సంవత్సరం పాటు మాత్రం కాస్త ఇబ్బందికరంగానే ఉంటుందండి. తప్పనిసరిగా ఈ జాతకుడు అంటే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు, మీ బాబే కాదు ఇంకే రంగంలో ఉన్నవారైనా సరే, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవాడు తప్పనిసరిగా భూ పాశుపత యంత్రాన్ని 5x5 సైజులో పంచలోహాలతో చేయించుకుని దేవమందిరంలో ఒక రాగి పళ్ళెంలో పెట్టుకుని మీరు ఏ స్థలాన్ని అయితే అమ్మాలనుకుంటున్నారో ఆ స్థలానికి సంబంధించినటువంటి మట్టిని తీసుకుని వచ్చి ఆ యంత్రంపై పోసి 21 రోజుల తర్వాత ఆ మట్టిని మళ్ళీ యథాస్థానంలో వేయడం వల్ల తప్పనిసరిగా స్థలాలు అమ్ముడుపోవడం, తద్వారా ఆర్థిక లాభాలు రావడం జరుగుతుంది. ప్రస్తుతం వాళ్ళకే అనుకూలంగా మీకన్నా చెప్పండి, వారికి అనుకూలంగా లేదు, ఇతనికి ఎలా ఉంటుంది అనుకుంటున్నారు. సో 1 సంవత్సరం మాత్రం కష్టకాలమే. ఎడ్యుకేషన్ సాగదు, గురుడు కేతువు కలిసి ఉండడం వల్ల జాతకం వక్రించింది కాబట్టి ఎడ్యుకేషన్ సాగదు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉండవలసిందే. భవిష్యత్తులో మార్పులు చేయడం వల్ల 2016 వరకు మార్పు అయితే రాదు. ఓకే, ఒకసారి మళ్ళీ వ్యక్తిగతం కలిసే ప్రయత్నం చేయండి. వచ్చే నెల 29, 30 తారీఖులు మాత్రం నేను విజయవాడ ఉంటాను. రేపు 1, 2 తారీఖులు మాత్రం గుంటూరులో ఉంటున్నాను కాబట్టి దయచేసి మీరు నెక్స్ట్ మంత్ వచ్చినప్పుడు రండి ఒకసారి. పేరులో మార్పు గురించి మనం మాట్లాడుతాం. ఇక్కడ మొట్టమొదట వివాహానికి అసలు అమ్మాయికి వివాహ యోగ్య సమయం ఉన్నదా లేదా, రాసులు కలుస్తున్నాయా లేదా, అలాగే నక్షత్ర పాదాలు విభేదాలు ఉన్నాయా చూసుకోవాలి. ఇట్లా నక్షత్రము, రాశి, నాడీ కూటమి, యోని కూటమి, ఆధ్యాత్మికత, పరస్పరం 8 రకాలైనటువంటి విభాగాల్లో వారికి 1/3 అనుకూలంగా ఉంటే వివాహం చేయొచ్చు. అంతే తప్ప పేర్లు మార్చుకొని పెళ్లి చేసినంత మాత్రాన్ని సుఖపడతారు అంటే మాత్రం అది పూర్తి స్థాయిలో అబద్ధం. అట్లా పెళ్లి చేసి మీ పిల్లల జీవితాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బాగు చేయవద్దు అని చెప్పవచ్చు. హలో సార్, నమస్తే సార్, మీ పేరు? అమ్మ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ చెప్పండి అమ్మా. టైం అమ్మా? హలో, ఎక్కడ పుట్టారమ్మా? ఓకేనమ్మా, మీరేం చెప్పొద్దమ్మా. అమ్మా మీరేం చెప్పొద్దు, మీరేం మాట్లాడొద్దు, అంతా గురువు గారు చెప్తారు. అంటే ఇక్కడ ఒక మీరే మాట్లాడద్దండి, ఎందుకంటే నాకు ఇక్కడ నచ్చవు. వ్యక్తిగత విషయాలు మీరు చెప్పకూడదు, వ్యక్తిగత మేము మాట్లాడకూడదు. ఎందుకంటే మీకు ఏదో తాపత్రయం ఉంటుంది తెలుసుకోవాలని. ఇది కొన్ని 100 మంది పొగరుస్తూ మీ సంసారాన్ని పెట్టుకోవడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇదే పని మా జ్యోతిషులు చేస్తున్నారండి. మీకు ఏం కావాలని అడగడం, దానికి ఏవో 4 మాటలు చెప్పి మిమ్మల్ని మభ్యపెడతం చేస్తున్నారు. 80లో పుట్టిన మీ డేట్ ఆఫ్ బర్త్ రీత్యా మీకు వివాహం జరగాల్సిన సమయం 2014 మేలో జరగాలి, కానీ ముందే వివాహం జరిగింది. మరి మే వరకు ఉండేటువంటి కష్టాన్ని ఎవరో అనుభవించాలండి? మీ ఇద్దరు అనుభవించాల్సిందే. ఈ జాతకానికి విడిపోయే జాతకం అయితే కాదు, ఒక 2 సంవత్సరాల వరకు మీ లైఫ్ సెటిల్ అవుతుంది అనేది అబద్ధం. ఇట్లా సమస్యలతోనో, ఉద్వేగాలతోనో, ఆక్రోషంతోనో మొత్తానికి సమస్యాత్మకంగా ఉంటుంది. 2.5 సంవత్సరాల వరకు మీ లైఫ్ ఇలాగే ఉంటుంది, అందులో మార్పేది రాదు. కాబట్టి మానసిక అశాంతిని పొందడం కోసం, ప్రశాంతత కావాలని కోరుకున్న వారు తప్పనిసరిగా సాయంకాల సమయంలో విశ్వాసనామ పారాయణ చేసుకోండి.
శ్రీవారి దర్శనం చేసుకోండి. ఈ ఒక 2 సంవత్సరాల పాటు చేసుకుంటే తప్పనిసరి మీకు మంచి ఫలితాలు ఉంటాయి. అంతే తప్ప ఈ రోజు మీ ఫ్యామిలీ సెట్ అవుతుంది అబద్ధం. ఒక్కసారి రేపు 1 తారీఖు గుంటూరులో ఉంటున్నారు కాబట్టి అవకాశం ఉంటే వచ్చి కలిసే ప్రయత్నం చేయండి. అమ్మ గుంటూరులో అక్కడ స్క్రీన్ మీద టెలికాస్ట్ అవుతున్న నెంబర్ కి కాల్ చేసి అక్కడ అపాయింట్మెంట్ తీసుకోండి అమ్మా. స్క్రీన్ మీద టెలికాస్ట్ అవుతున్న నెంబర్ కి కాల్ చేసి చెప్తారమ్మా. అదే గురుగారు పేరు మార్పులో పెళ్లి నిలబడతాయా లేదా అనే దాని గురించి ఒకసారి. ఇక్కడ వివాహ విషయంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారా లేదని మనం ప్రధానంగా తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు 80లో పుట్టిన అమ్మాయి ఉంది, దాదాపు పెళ్ళైనప్పటి నుంచి ఈ రోజు వరకు భార్యాభర్తల మధ్య ఘర్షణ వాతావరణం, ఉభయదారకు అనుకూలంగా లేకపోవడం, అమ్మాయి మనసుతో మార్చుకున్నా సెట్ కాకపోవడం. ఈ కారణం అంటే వివాహం జరగాల్సిన సమయంలో వివాహం జరిగితే అది పూర్తి స్థాయిలో సక్సెస్ అవుతుంది. కాదు మనం వెళ్ళిపోవాలి, చేసుకోవాలి, చేయాల్సిందే అని మన పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు, బంధువులు ఒత్తిడి పెడతారు, పెళ్లి చేసి జాతకాలు కలిసి కలవక చేసేటువంటి జీవితాలు మాత్రం ఇలాగే ఉంటాయని చెప్పవచ్చు. హలో అమ్మా, నమస్తే అమ్మా. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయము, ప్లేస్ చెప్పండి అమ్మా. చెప్పండి అమ్మా. పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైం అని చెప్పండి అమ్మా. ఓకే. 13 7 నెల 1970. టైం అమ్మా ఉదయం ఎన్ని గంటలు? ఎక్కడ పుట్టారమ్మా? 13/7/70లో పుట్టిన సురేష్ గారికి గత 7 సంవత్సరాల కాలం నుంచి అనుకూలం కాదు. అవునమ్మా? అంటే సుమారు 2007వ సంవత్సరం మార్చి 6వ తారీఖు నుంచి సమస్యల వలయంలో ఇరుక్కున్నారు భార్యాభర్తలిద్దరు. మీకు ప్రతి నెల 1, 6, 11 తేదీలు మీకు అనుకూలం కాదు. శనివారం మీకు అనుకూలం కాదు. బంధుమిత్రుల మధ్య పూర్తి సహకారం లేకపోవడము, ఆత్మ పరిశీలన ఎక్కువ అవడము, అవమానాల భారం పడటము, మన ఇంటి వైపు చూడటానికి కూడా చాలా మంది భయపడుతున్నారు. అంటే కనబడితే ఏమవుతుందో, కనబడిపోతే ఏమవుతుంది. అంటే ఇవన్నీ కూడా సుమారు 7 సంవత్సరాలు భరిస్తున్నారు కదమ్మా మీరు. రేపు నవంబర్ 2వ తారీఖు నుంచి 2027 వరకు మీకు మంచి రోజులు తల్లి. రేపు 2వ తారీఖు నుంచి 2027 వరకు మీ వారికి అనుకూల కాలం. ఇక ధైర్యంగా ఉండండి. కష్టాలు పడ్డారు కదా, అయిపోయింది కదా, సుఖాలు వస్తున్నాయి. ఇంకొక 2 రోజుల పాటు ధైర్యంగా ఉండండి. సమస్య పరిష్కారం శుభకరించిన కార్యక్రమాలు ఉన్నాయా? అవన్నీ మీకు నెరవేర్తలే, అధైర్యపడద్దు. తప్పనిసరి సురేష్ గారి భవిష్యత్తు బాగుంటుంది. నవీన నాపచర్య పడుతుంది అన్నట్లుగా ఈ జాతకం పూర్తి స్థాయిలో రాబోయే 2 రోజుల్లో మంచి ఫలితాలు వస్తాయి తల్లి. ఏమా కరెక్టేనా చెప్పింది? ఓకే రైట్. అర్థమైందిలే. మనకి బాధలు మరి బాధ చెప్పమన్నా చూద్దా, కానీ చెప్పి మనం బాధపడకూడదు కాబట్టి చెప్పట్లేదు నేను. అయిపోయింది 2 రోజులే కదమ్మా, ఆగండి, ఓపిక పట్టనా. ఓకే రైట్. అదేవిధంగా రాతలు అనేవి తలరాతను మారుస్తాయా? ఇక్కడ రాతలు తలరాతలు బ్రహ్మ మన ముఖాన 3 రేఖలు రాస్తాడు. అందరి ముఖాన ఉండేవి 3 రేఖలు, కొత్తవే మాకు. అదే మనం ముఖానికి రకరకాలైనటువంటి రంగు దిద్దుకొని కనపడకుండా చేసుకుంటున్నాం. మొదటి రేఖను ఏమంటారంటే ఆయుష్య రేఖ అంటారు. నువ్వు ఎప్పుడు పుడతావో, ఎప్పుడు చస్తావో టైంతో సహా ఉంటుంది. కావాలంటే ధైర్యం వాడు వచ్చి అడిగితే నేను చెప్తానండి. ఎప్పుడు చనిపోతారో డేట్ చెప్తాను నేను. అందులో నేను ఎక్కడా సంకోచించే ప్రసక్తి లేదు. 2వ లైన్ వచ్చేసరికి నీ ఆర్థిక స్థితిగతులు, నీ కష్ట నష్టాలేంటి, రాబోయే సుఖాలేంటి అని చెబుతుంది. ఇక 3వది నీకు వచ్చేటువంటి సంతానము, భార్య, వారి యొక్క లక్షణాలు ఎటువంటి ఉంటాయి అని చెబుతుంది. ఈ 3 రాతలు కరెక్ట్ గా ఉంటే మన రాతలు బాగుంటాయి. మరి ఒక కాలర్ యొక్క రాతను చూసి మీ రాతలు చెప్తారు. హలో అమ్మా, నమస్తే అమ్మా. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ చెప్పండి అమ్మా.
ఓకేనమ్మా, చెప్పండి అమ్మా. మీ అమ్మాయి పేరు, డేటు, ప్లేసు, టైము చెప్పండి అమ్మా. అమ్మాయి పుట్టిన తారీఖు 4వ తారీఖు అక్టోబర్ 1992 ఉదయం 7:30 ఓకేనమ్మా, ఎక్కడ పుట్టారమ్మా? విజయవాడలో పుట్టిందండి. మా పాప పేరు చెప్పలేదమ్మా. పాప పేరు దేవి సాయి ప్రియాంక. దేవి సాయి ప్రియాంక. సార్ ప్రియాంక 10th ఎక్కడ చదువుకుందమ్మా? ఏం సార్? ప్రియాంక 10th క్లాస్ ఎప్పుడు చదువుకుంది? ఏ స్కూల్ చదువుకుంది? ప్రియాంక 10th క్లాస్ కృష్ణనగర్ ఐడియల్ పబ్లిక్ స్కూల్లో చదివిందండి. మీ పక్కన ఉందా మీ అమ్మాయి? ఉన్నదండి. ఒకసారి ప్రియాంక పలకరించాలి ఒకసారి. అలాగేనండి, ఒక్క నిమిషం ఇస్తున్నానండి. హలో ప్రియాంక, బాగున్నావా? నన్ను చూసావు ఎప్పుడన్నా నువ్వు? హలో ప్రియాంక, చెప్పండి. నన్ను చూసావా నువ్వు కృష్ణంకలో? నన్ను చూసావా? ఒకసారి బాగా గుర్తు తెచ్చుకో. ఐడియల్ పబ్లిక్ స్కూల్లో నేను తెలుగు మాస్టర్ కదా, తెలుగు మాస్టర్ కదా ఐడియల్ పబ్లిక్ స్కూల్ గతంలో. ఐడియల్ పబ్లిక్ స్కూల్ తెలుగు మాస్టర్ పనిచేసా కదా మా కృష్ణంకలో నేను. మర్చిపోయారా? ఓకే, ఇప్పుడేంటి మరి జాబ్ ప్రయత్నం చేస్తున్నావా, వివాహ ప్రయత్నం కావాలా నీకు? 7:30కి పుట్టిన అమ్మాయి 92లో పుట్టింది. వివాహ ప్రయత్నాలను ముమ్మరం చేశారమ్మా? నేను అంటే ఒక విషయం శ్రీదేవి గారు, మీ అమ్మాయి నాకు తెలుసు, నేను బహుశా నన్ను గుర్తుపట్టలేకపోవచ్చు కానీ అమ్మాయికి 10th క్లాస్ అప్పుడు అమ్మాయి 7th చదువుతున్న సమయంలో నాకు ఐడియల్ పబ్లిక్ పనిచేశాను కృష్ణలంకలో. ఆ మేడం గారు దగ్గర పనిచేసినప్పుడు పాప గుర్తు నాకు బాగా, నన్ను గుర్తుపట్టలేకపోతుంది. 92లో మొట్టమొదట ఈ అమ్మాయికి వివాహం చేయడం 100% నిర్ణయం త్వరగా తీసుకోండి. ఎందుకంటే కాస్త ఇబ్బంది పడుతుంది మా వివాహ జీవితంలో. ప్రస్తుతం ఇప్పటికి ఆల్రెడీ మీకు మానసిక ఒత్తిడి ఎక్కువైంది, నిర్ణయాలు తీసుకునే విషయాలు జాప్యం చేస్తున్నారు. డిసెంబర్ 7వ తారీఖు నుంచి ఈ అమ్మాయికి వివాహ ప్రయత్నం ముమ్మరం చేయండి. ఈ అమ్మాయికి లవ్ మ్యారేజ్ అయితే కాదు, మీకు అభయం ఇస్తున్నాను. అర్థమైన విషయం అంతా మీకు? ఓకే, తప్పనిసరిగా ఈ అమ్మాయి లవ్ మ్యారేజ్ కాదు, బంధుత్వంలో మ్యారేజ్ కాదు. వివాహానంతరం ఈ అమ్మాయి ఉద్యోగం వచ్చేటువంటి భర్త ఉద్యోగం ఇచ్చి వీళ్ళు బెంగళూరు ప్రాంతంలో స్థిరపడతారు. ఓకే, తప్పనిసరిగా మంచి భర్త వస్తారు, కంగారు పడాల్సిన అవసరం లేదు తల్లి. ఇప్పుడు కాదండి శ్రీదేవి గారు, ఈ పాప డేట్ ఆఫ్ బర్త్ 92లో అయితే ఈ డేట్ ఆఫ్ బర్త్ పుట్టినటువంటి అంటే ఈ పాప యొక్క తండ్రి యొక్క భవిష్యత్తు చూసినట్లయితే 1982వ సంవత్సరం నుంచి బాగాలేదండి ఆయనకి. అర్థమైందా మీకు? అంటే పాపకు ముందు 10 years ముందు నుంచే ఆయన బాగాలేదు. గత 4 సంవత్సరాల నుంచి కూడా పూర్తి స్థాయిలో దెబ్బతిన్నారు. ఇప్పుడు మీరు జీవితంలో చూడటువంటి సుఖం లేదు, పడుతున్న కష్టం మరొకటి కాదు, రెండు అనుభవించారు. మరలా పూర్వవైభవం వస్తుందని వివాహం చేసి పంపించడం ద్వారా మీకు మంచి ఫలితాలు వస్తాయి. శుభం అమ్మా. ఇక్కడ మొదటిది ఆయుష్ రేఖ, రెండవది సంతాన రేఖ, మూడవది భార్య సంసార అభివృద్ధి గురించి తెలుస్తుంది. ఇక్కడ ఈ రాతల్ని మనం మార్చలేము. మనిషికి వ్యాధి అనేది వస్తుంది, ఆ వ్యాధి అనేది మానవ జీవితం సహజం కాబట్టి దాన్ని ఎలాగో ఏ టాబ్లెట్ వేసుకునో లేదా ఇంజక్షన్ వేసుకునో టానిక్ దాకా మొత్తానికి వ్యాధిని ఏం చేసుకుంటాం. అయితే మీ తలరాతలు మేము మారుస్తాం అనేటువంటి వ్యక్తులు వచ్చారు ఈ మధ్యకాలంలో. మీ తలరాతలు మేము మారుస్తాం, మీ ఉన్న జీవితాన్ని పూర్తిగా టోటల్ గా మార్చేస్తాం. ఇప్పుడు సుఖంగా హాయిగా భార్య బిడ్డతో హాయిగా బతుకుతున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? పాపం వాళ్ళు ఏదో సమస్యతో
టీవీలో గురుగారు ఉపన్యాసం చదువుతున్నారే కలుద్దామని వస్తే వాళ్ళకి లేనిపోని భయాలు చెప్పి వాళ్ళ చేత ఆ ఖర్చు ఈ ఖర్చు పెట్టించి మొత్తానికి వాళ్ళ తలరాతను మారుస్తారు. చివరికి అసలే అప్పులు మూలిగే నక్కనెత్తిన తాటికొండు పడినట్లు మా జ్యోతిష్యులు వేస్తారంటే కష్టాలు ఉన్న వాళ్ళని ఇంకా అస్త కష్టాల్లోకి నెట్టి ఇదివరా మీ జీవితం ఇంతే పోండి అంటారు. కాబట్టి అది కరెక్ట్ కాదు. కష్టంతో వచ్చినటువంటి వ్యక్తి మీ యొక్క కష్టం ఏంటో గుర్తించి, ఇప్పుడు సుమారు మనం ఒక 10-20 కాల్స్ తో మాట్లాడాం మనం. వాళ్ళు సమస్యలు చెప్పకుండానే మనమే సమస్య గుర్తించి పరిష్కార మార్గం చెబుతున్నాం. అలా కాకుండా నీకేం కావాలో చెప్పు నేను ఇస్తా, ఏదో అభయాస్తం ఇచ్చినట్లుగా. ఏంటో చెప్పు తల్లి నువ్వు. హలో, ప్రతిభా భారతి, రాష్ట్రపతి ప్రతిభా భారతేనమ్మా? చంద్రశేఖర రెడ్డి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పు తల్లి. 1984. టైం అమ్మా? ఎక్కడ పుట్టారమ్మా? ఎక్కడ పుట్టారు? ఏ ఊరమ్మా? కొమరపూడి. ఇప్పుడు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? రేపు 1-2 తారీఖులు గుంటూరులో ఉండే అవకాశం ఉంది. ఒకసారి వ్యక్తిగత కలిసి ప్రయత్నం చేయండి. 84లో పుట్టినటువంటి మీ చంద్రశేఖర్ నిత్య కోటేశ్వరుడు. అర్థమైందా? నిత్య కోటేశ్వరుడు అమ్మ మీ అన్నయ్య. అదే నేను చెప్పేది, నిత్య కోటేశ్వరుడు అంటే ఏ రోజుకి ఆ రోజే కోటేశ్వరుడు. అర్థమైందా? అంటే ఈ జాతకుడు గత 2.5 సంవత్సరాల కాలం నుంచి అన్వేషణ సాగిస్తూనే ఉన్నాడు. ఏ అన్వేషణ అంటారు? మీ అన్నయ్యనా తమ్ముడా? మీ అన్నయ్య 2.5 సంవత్సరాల కాలం నుంచి అన్వేషణ సాగిస్తున్నాడు. అన్వేషణ ఏంటి? వెతకడం. ఏ వెతుకుతున్నాడు అంటారు ఇప్పుడు? అదే ఆ అన్వేషణ. ఉద్యోగ అన్వేషణ అయిపోయింది, ఇప్పుడు పెళ్లి అన్వేషణ జరుగుతోంది. ఈ జాతకుడికి 2015 ఫిబ్రవరి 16వ తేదీ పెళ్లి అవుతుంది. ఆ అమ్మాయి పేరు వెంకట అనే పేరుతో ఆరంభం అవుతుంది. 2015 ఫిబ్రవరి 16వ తారీఖున గుంటూరులో ఫంక్షన్ హాల్ బుక్ చేసుకోండి అమ్మా. ఒక రైట్, శుభం అమ్మ. చెప్తాండి, ఇంకొకసారి మాట్లాడదాం. ఇక్కడ మన జీవితంలో జరగబోయేటువంటి అదృష్ట సంఘటనలు, దుస్సంఘటనలు కొన్ని ఉంటాయి. ఇది మనకు మధ్య రేఖ ద్వారా మనకు తెలిసేటువంటి ప్రయత్నం. అంటే ఇక్కడ ఏ సమయంలో ప్రమాదాలు జరుగుతాయి అనేది మనం పూర్తి స్థాయిలో ఐడెంటిటీ కూడా చేయవచ్చు. అంతటి సామర్థ్యం జ్యోతిష్యానికి ఉంది. అంటే ఇక్కడ జరగబోయేటువంటి పరిణామం మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ చంద్రశేఖర్ కానివ్వండి, లేకపోతే ఈ శ్రీదేవి, ఈ శివ ప్రియాంక, సాయి ప్రియాంక కానివ్వండి, శివప్రసాద్ కానివ్వండి, వీళ్ళకి ఈ సురేష్ అనే వాళ్ళకి మనం కొన్ని డేట్స్ ఇచ్చి కాన్ఫిడెన్స్ గా మీరు ఫంక్షన్ హాల్స్ బుక్ చేసుకోండి అన్నాము అంటే ఇది జరిగి తీరవలసిందే. ఏదో టీవీలో కూర్చొని మాట్లాడతాం కాదు. కాబట్టి ఇక్కడ మన దశ దిశను నిర్దేశించే స్థాయిలో ఎప్పుడైతే జ్యోతిష్యం ఉందో తద్వారా మనం మంచి మెసేజ్ మనం అందించగలగాలని చెప్పవచ్చు. హలో అమ్మా, నమస్తే. మా పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైం చెప్పండి అమ్మా. ఓకే. భాను చంద్ర కుమార్. ఏ టైంలో పుట్టాడమ్మా? భాను సుందర్ కుమార్. ఏ సమయంలో పుట్టాడు తల్లి? ఎక్కడ? తేలపురోలు. ప్రస్తుతం మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సో ప్రోగ్రామ్ చూస్తున్నారా? ఎలా ఉందమ్మా ప్రోగ్రామ్ మీకు? అందుకే ఒక అల్లుడిది, మీ యజమానిది. ఓకే.
53లో పుట్టినటువంటి భాను సుందర్ కుమార్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ రీత్యా గత 4 సంవత్సరాల కాలం నుంచి అనుకూల వాతావరణం కాదు. పాపం ఈయన ఎవరికి ఏమి అడగలేడు, అడిగి తీసుకోలేడు, కేవలం తన ఆలోచన మాత్రమే తనకు పరిమితమై ఉంటాడు. అవునమ్మా? ఇది మంచిగా చెడు అంటారా? కాబట్టి ఏంటంటే ఒకరిని బాధపడ్డాడు, ఒకరిని ఆశ్రయించాడు ఉంటాయి. కారణం ఏంటంటే ఇదే అవస్థ. మనం చేస్తున్న పని, ఆలోచన విధానంలో చేసేటువంటి మానసిక తప్పిదాలు, ఇక్కడ ఈ రుణాలు కూడా కేవలం స్వయంకృతంగా చేసిన తప్ప ఆర్థికంగా వచ్చిన కష్టాలైతే కాదండి. నమ్మక ద్రోహానికి గురైన జాతకం ఇది. సో ఈ జాతకానికి 2015వ సంవత్సరం మార్చి 6వ తారీఖు నుంచి మీ భాను సుందర్ కుమార్ గారి జాతకం బాగుంటుంది. 2015 మార్చి 6వ తారీఖు వరకు కాస్త రుణ సంబంధ విషయాలు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే తప్పదు. 2015 మార్చి 6వ తారీఖు నుంచి మీకు మంచి ఫలితాలు ఉంటాయి. ప్రతిరోజు సాయంకాల సమయంలో కనకధార స్తోత్ర పారాయణ చేసుకోండి, తద్వారా మీకు మంచి ఫలితాలు ఉంటాయి. ఓకేమ్మా? శుభం. భవిష్యవాణి కార్యక్రమంలో ఈ రోజు మనతో మాట్లాడడానికి డాక్టర్ నరసింహాచార్యులు గారు మనతో ఉన్నారు. జాతకపరమైన సందేహాలు కనుక్కోవడానికి స్క్రీన్ మీద టెలికాస్ట్ అవుతున్న నెంబర్లకు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని జాతకపరమైన సందేహాలను తెలుసుకోవచ్చు. నవంబర్ 1, 2 తారీఖుల్లో గుంటూరులో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉంటారు. వ్యక్తిగతంగా కలవాలనుకున్న వారు, జాతకపరమైన సమస్యలు కనుక్కోవాలనుకున్న వారు గుంటూరులో గురుగారిని కలిసి జాతకపరమైన సమస్యల గురించి తెలుసుకోవచ్చు. గురుగారు, అదేవిధంగా కాలసర్పదోషం అంటే ఏమిటి? కాలసర్పదోషం అనేటువంటిది మీ యొక్క జాతక చక్రంలో లగ్నము నుండి మూల త్రికోణాల్లో, మూల కోణంలో రాహుకేతువుల మధ్య కనుక గ్రహాలు బంధించబడి ఉంటే దాన్ని కాలసర్పదోషం అంటారు. ఆ కాలసర్పదోషం ఎలా ఉంటుంది, దానికి వచ్చేటువంటి ఫలితాలు ఏంటనేది మనకు కాలతలో తెలుసుకుందాం. హలో అమ్మా, నమస్తే అమ్మా. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ చెప్పండి అమ్మా. చెప్పండి అమ్మా. పాప పేరు? ఓకే అమ్మా. చాతుర్య. డేట్ ఆఫ్ బర్త్ చెప్తాను. టైం అమ్మా? ఎక్కడ పుట్టారమ్మా? సో మీరు గుంటూరు నుంచి మాట్లాడతారమ్మా? పాపకి హెల్త్ ఎలా ఉంది? ఎడ్యుకేషన్ పై దృష్టి పెట్టే కంటే ముందు ఈ పాపకు హెల్త్ పరమైనటువంటి సమస్యలపై దృష్టి పెట్టండి. మీరు సాధ్యమైనంత ఈ అమ్మాయి కొద్దిగా రాబోయేటువంటి అతి తక్కువ సమయంలో కాస్త ఇబ్బంది పెట్టే పరిస్థితి కనబడుతుంది. లివర్, లంగ్స్ సంబంధమైనటువంటి ఇబ్బందులు పెడుతుంది. సో కొన్ని జాగ్రత్తలు తీసుకుని మహామృత్యుంజయ పాశుపత హోమం ప్రయోగం చేసుకోవాలి. కానీ భవిష్యత్తులో ఏమైనా మాత్రం 2015 ఫిబ్రవరి 22వ తారీఖు వరకు నేను ధైర్యం చెప్పలేను. ఆ తర్వాత అన్ని అనుగ్రహిస్తే అమ్మాయి భవిష్యత్తులో మాత్రం సిఏ రంగంలో కానీ బ్యాంకింగ్ రంగాల్లో స్థిరంగా ఉంటుంది. ఒకసారి మీరు కొన్ని చెప్పి మిమ్మల్ని బాధపడకూడదు కాబట్టి తప్పనిసరిగా ఈ పాపని జాతర రేపున గుంటూరులో కలిసే ప్రయత్నం చేయండి. మీతో మాట్లాడతాను. కాలసర్ప దోషం వలన వచ్చేటువంటి అసలు దోషం ఉన్నది అనడానికి ఆధారాల కంటే కాలసర్ప దోషం ఉంటే మనం ఎటువంటి రెమెడీస్ చేసుకోవాలి. సరే ఉన్నా లేకపోతే మా వాళ్ళు కాలసర్ప దోషం ఉందో కాబట్టి కాకాని పోండి, కాళహస్తి పోండి, నాసికా త్రయంబకం పోండి అని చెప్పి ఎక్కడ పడితే అక్కడ చూస్తుంటారు. సో అందులో తప్పు లేదు, వెళ్ళచ్చు, శక్తి ఉన్నవాడు వెళ్ళండి. అలా లేని వాళ్ళు ఏం చేసుకోవాలి? శక్తి లేని వాళ్ళు కాలసర్ప దోషానికి 25 రూపాయలతో 5 రెమెడీలు మీకు చేసుకోవచ్చు. మొదటి రెమెడీ తప్పనిసరిగా ఒక ఆదివారం నాడు వంటింట్లో, అంటే డైనింగ్ టేబుల్ మీద లాగా హాల్లోగా కాకుండా వంట చేసేటువంటి చోట ఇస్తరి వేసుకుని అరిటాకులో భోజనం చేయండి. కాలసర్ప దోషం నివారణ అవుతుంది. ఇది ఫస్ట్ రెమెడీ. రెండవ రెమెడీ, మరొక ఆదివారం నాడు మీకు రైతు బజార్లో ముల్లంగి అమ్ముతారు. 1 కేజీ ముల్లంగి గడ్డను బ్రాహ్మణుడికి దానం చేయండి.
తద్వారా కాలసర్ప దోషం కూడా పోతుంది. ఇక మూడవ రెమెడీ వచ్చేసరికి రాత్రిపూట రాగులు, ఒక 5 రూపాయల రాగులు తల కింద తల కడగా పెట్టుకొని ఉదయాన్నే అవి పక్షులకు వేయండి, కాలసర్ప దోషం పోతుంది. 4వ రెమెడీ ఇందాక చెప్పినట్లుగా రాగుల బదులు బార్లీ గింజలు పెట్టుకొని పక్షులకు చల్లండి, కాలసర్ప దోషం పోతుంది. 5వ వారం గణపతి గుడికి వెళ్లి సన్న బూందీ నైవేద్యం పెట్టించండి, మీకు కాలసర్ప దోషం పోయింది. ఈ కాలసర్ప దోషం పోవడం కోసం ఈ చిన్న 5 రెమెడీలు కనుక మీరు చేసుకోగలిగితే మీరు కాలసర్ప దోషం నుంచి బయటపడిన వారై వివాహం జరుగుతుంది. మీరు చేసుకున్నా చేయకపోయినా కాలసర్ప దోషం ఉన్న వాళ్ళకి పుట్టేది సాక్షాత్ ఆడపిల్లలే, అందులో ఎటువంటి సందేహం లేదు. సరే, అదేవిధంగా రుద్రాక్షలు, రత్నాలు అనేవి ఎంతవరకు ఉపయోగపడతాయి? యంత్రాలు, రుద్రాక్షలు, రత్నాలు ఇవి 3 కూడా ఎంతవరకు పనిచేశాయో చెప్పేవాళ్ళు మనకు ముందుకు వస్తే చెప్పచ్చు. అందరూ వాళ్ళకి అవేసుకున్నాం, ఏకముఖి వేసుకున్నాం, ద్విముఖి వేసుకున్నాం, సప్తముఖి వేసుకున్నాం అని చెప్పి రుద్రాక్షలకు కూడా, అంటే రుద్రాక్షలు అనేటువంటి శివుడి యొక్క ప్రతిరూపాలు అంటారు. కానీ ఈ రుద్రాక్ష చివరికి మనకు ఎగ్జిబిషన్ లో అమ్ముదే పరిస్థితి వచ్చింది. అంటే దైవిక వస్తువులను కూడా మనం టీవీలో చూస్తుంటాం. మీకు శని బాధిస్తున్నాడా, మిమ్మల్ని అట్టాట ముంచుతున్నాడా, మిమ్మల్ని ముందుకు రానివ్వడం, కాబట్టి ఈ శని యంత్రం మీ ఇంటికే వస్తుంది, మీరు మెడలో గానీ గోడకు గానీ బాత్రూంలో గానీ పెట్టుకుంటే మీకు కలిసి వస్తుంది అంటాడు. నిజంగా అవి పని చేస్తాయా అంటే పని చేయవు. కేవలం మీ మానసిక ఒత్తిడిని అధిగమించలేక మనం పెట్టే ఖర్చులకి అదొక ఖర్చు తప్ప టీవీలో చూపించే యంత్రాలు పనిచేస్తాయని మాత్రం అవి పని చేయవు. నమస్కారం అండి. హలో సార్, నమస్తే సార్. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్, ప్లేస్ చెప్పండి సార్. నా పేరు బాలసాయి కృష్ణ అండి. ఓకే సార్. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 27/12/1989. టైం సార్? టైం వచ్చేసి 3:30 ఆఫ్టర్నూన్ అండి. ఓకే. చెప్తాను. ప్లేస్ సార్? ప్లేస్ వచ్చేసి గుంటూరు అండి. గుడ్ ఈవినింగ్ సాయి కృష్ణ గారు. నమస్కారం అండి. నమస్కారం సార్. ఎలా ఉంది లైఫ్ 3 ఏళ్ల నుంచి? అంటే 3 ఏళ్ళ నుంచి ఖాళీగానే ఉన్నాను సార్. ఏ జాబ్ లేక ఉంది. అంటే సుమారు 2010 నుంచి అనుకూలం కాదు సార్ మీకు? అవును సార్. అంటే ఇక్కడ మేధస్సుకు మించినటువంటి, విద్యకు మించినటువంటి మేధస్సు, మీరు వెళ్ళేటువంటి ఇంటర్వ్యూస్ కానీ, మీరు వెళ్ళేటువంటి సంస్థలు కానివ్వండి, మిమ్మల్ని ఉపయోగించుకోవడం చేతకాటం లేదో అనిపిస్తుంది నాకు. మీ యొక్క జ్ఞానాన్ని ఉపయోగించుకునే స్థాయిలో కంపెనీలు లేవేమో అనిపిస్తుందండి. కాదంటారా? అట్లా కాదండి. ఇప్పుడు మీకు మంచి విద్య ఉన్నది, మంచి క్యాలిబర్ ఉంది, కానీ దాన్ని ఎందుకు కంపెనీలు ఉపయోగించుకోవట్లేదు అర్థం కావడం లేదు. అంటే మీరేమో వాళ్ళు ఇబ్బంది పెడతారన్న భావన కలిగిందేమో. ఒక పని చేయండి సాయి కృష్ణ గారు, ఈ జాతకానికి ప్రభుత్వ రంగ సంస్థలో ఏదో రకంగా ప్రయత్నిస్తే తప్పనిసరి ప్రభుత్వ రంగ ఉద్యోగం వచ్చే అవకాశాలు మీకు ఉన్నాయండి. అది కూడా మీకు ఫిబ్రవరి నుంచి అనుకూలంగా ఉంటుంది. వ్యాపార రంగం అయితే అనుకూలం కాదు. ఆ రంగంలో ఏ రంగంలో కూడా మీకు కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. సాధ్యమైనంత వరకు ఈ జాతకుడికి 2015-16 మధ్య కాలంలో ప్రభుత్వ రంగ ఉద్యోగం ఏదో విధంగా వచ్చే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఆ దిశగా ప్రయత్నాలు చేయండి. ఓకేనండి. డిసెంబర్ 7 తర్వాత ప్రయత్నాలు చేసుకోండి. తర్వాత ఓకేనండి. ఇక్కడ రుద్రుడుకు, శివుడికి ప్రతిరూపమైనటువంటి రుద్రాక్షలకి ఈ మధ్య కొత్త కొత్త పేర్లు పెడుతున్నారు. లక్ష్మీ రుద్రాక్ష, శ్రీ రుద్రాక్ష, విష్ణు నారాయణ రుద్రాక్ష. అంటే చివరికి ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో, ఏది ధరించాలో, ఏది ధరించకూడదో, చివరికి రుద్రాక్షలపై కూడా నమ్మకాన్ని సలగినటువంటి విధంగా ఈ మధ్యకాలంలో కొత్తగా మనకు మార్కెట్లు వస్తున్నాయి. మీరు మిసుడికాయలు ఇవ్వండి, మా కూంబ బ్యాగ్ మీ ఇంటికే వస్తుంది, వాళ్ళకి డబ్బులు కట్టండి. చివరికి రుద్రాక్షలు దైవిక వస్తువులు అనేటువంటి పేర్లు పెట్టుకుని చివరికి బిర్యానీ ప్యాకెట్ల మాదిరిగా పరిస్థితి తీసుకొచ్చారు మార్కెట్. సో కాబట్టి రుద్రాక్షలు దైవిక వస్తువులు కాబట్టి తప్పనిసరిగా దేవ మందిరంలో ఉండడానికి పనికొస్తాయి తప్ప ధారణకు పనికిరావు.
హలో హలో సార్ మాట్లాడ అమ్మా నమస్తే అమ్మా, చెప్పండి అమ్మా మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ చెప్పండి అమ్మా. మా అమ్మాయి గురించి తెలుసుకోవాలనుకున్నాను. మా అమ్మాయి 2000 లో పుట్టిందండి. పేరేంటమ్మా? పూర్వ రోజుని ఆగస్టు 31 గురువారం రోజు పుట్టింది. ఎన్ని గంటలకు పుట్టిందమ్మా? గుంటూరులో ఎన్ని గంటలకు పుట్టిందమ్మా? 8:30 ఉదయమా సాయంత్రమా? సాయంత్రం. సో 2000 సంవత్సరం ఉన్న మీ అమ్మాయికి భవిష్యత్తులో ఉపాధ్యాయ రంగ వృత్తికి పూర్తి స్థాయిలో జాతకం అనుకూలంగా ఉంటుంది. అంటే అమ్మాయిని బిఎస్సి బిఈడి వైపు కనుక పంపించగలిగితే ఈ అమ్మాయికి తప్పనిసరిగా ప్రభుత్వ రంగ ఉద్యోగం వస్తుంది. అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఈ పాపకు 24 సంవత్సరాల 6 మాసాల 7 రోజుల 3 గంటల 26 నిమిషాలకు వివాహం జరుగుతుంది. సో ఈ అమ్మాయికి తప్పనిసరిగా హలో మేనరికం చేయడం ఈ జాతకానికి ఉత్తమం. దాన్ని మేనరికమే అంటారండి. మేనత కొడుకు మేనరికమే అంటారు. ఇంకా అవన్నీ నేను చెప్పకూడదు. మీరు బంధుత్వం రక్త సంబంధం అనుకూలంగా ఉంది. ఈ అమ్మాయికి ఉపాధ్యాయ గుర్తు వస్తుంది. ఆ దిశగా ప్రయత్నాలు చేయండి. 24 ఏళ్ల వరకు పెళ్లి చేయొద్దు. పెళ్లి చేసి ఆ పిల్ల జీవితం పాడు చేయొద్దు. 24 సంవత్సరాల మాసంలో మీ అమ్మాయికి ఇప్పటి నుంచి లెక్కేసుకుని రాబోయేటువంటి 10 సంవత్సరాల్లో జూన్ 7వ తారీఖున పెళ్లి అవుతుంది. జ్యేష్ఠ మాసంలో పెళ్లి అవుతుంది. ఓకేనండి. ఇంకొకసారి మాట్లాడదాం. ఇక రుద్రాక్షలు అనేటువంటివి కేవలం దైవిక వస్తువులకి పూజా మందిరాలు కదా, అనుష్ఠానానికి జపానికి పనికొస్తుంది తప్ప మన జాతక సమస్యల పరిష్కారానికి రుద్రాక్షలు ఎట్టి పరిస్థితుల్లో కూడా పని చేయవు. అలా పని చేసిన వాళ్ళు వచ్చి స్టూడియోలో కూర్చొని లైవ్ ప్రోగ్రామ్ చేస్తారు. అది కరెక్ట్ కాదు. రెండవది రత్నధారణ అనే దానిలో మాట్లాడదాం. హలో అమ్మా నమస్తే అమ్మా మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్. హలో అమ్మా నమస్తే అమ్మా మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ చెప్పండి అమ్మా. చెప్పండి అమ్మా. శ్రీ ఓకే 21/6/1990. టైం అమ్మా? అమ్మా ఎక్కడ పుట్టారమ్మా? 1990లో పుట్టిన మీ పాపకు గత 6 మాసాల కాలం నుంచి అనుకూల వాతావరణం కాదు. ఈ అమ్మాయి గురించి మీరు చేసిన ప్రతి ప్రయత్నం కూడా 6 మాసాలకు విఫలమవుతుంది. ఈ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చే వీరికి 2015 జనవరి 7వ తారీఖు నుంచి రాబోయేటువంటి 7 సంవత్సరాల కాలం అనుకూలంగా ఉంటుంది. తప్పనిసరిగా 7 శనివారాలు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి దర్శనం చేయించండి. కృష్ణ తులసితో అర్చన చేయించండి. తద్వారా వారికి మంచి ఫలితాలు వస్తాయి. 90లో పుట్టిన వారికి 2015 జనవరి 7వ తారీఖు నుంచి అనుకూల వాతావరణంగా ఉందని చెప్పవచ్చు. 6 మాసాల తరువాత డిసెంబర్ తర్వాత ఆలోచన, ఇప్పుడైతే కాదు. ఓకేనమ్మా. అందుకే ప్రపంచంలో భగవంతుడు బండెందుకు పుట్టాడంటే ఇట్లా అవుతాడు అనమాట. ఒక నిర్ణయం అంటే తల్లిదండ్రులు కూడా ఉద్యోగమా వివాహమా ఏదో ఒకదాని నిర్ణయం తీసుకోవాలి. 10 రకాల ఆలోచనలు పెట్టుకొని మీరు ఇలా అడగడం వల్ల అవుతుంటే మీరు కష్టాలు పడతారు. ముందు మీ యొక్క తాపత్రయాన్ని దృష్టిలో కూడా చేస్తారంటే మేము మళ్ళీ పెళ్లి మీద పెళ్లి కాదని, ఉద్యోగం రాదని మళ్ళీ భయపెట్టి మిమ్మల్ని ఏదో ఖర్చు పెట్టిస్తారు. అలా కాకుండా తల్లిదండ్రులు ఫస్ట్ కెరియర్, ఉద్యోగం. వాడు ఉద్యోగం చేస్తుంది, మీకైనా లాభం వస్తుందా? చేసుకున్నటువంటి భర్త సంపాదించుకుంటాడు. కాబట్టి మొట్టమొదటి లక్ష్య సాధన కోసం తల్లిదండ్రులు ఒక నిర్ణయం తీసుకోండి. ఎడ్యుకేషన్ చెప్పించారు, బాధ్యత. నెక్స్ట్ పెళ్లి ప్రయత్నాలు. వాళ్ళ ఉద్యోగం వస్తుందా, పెళ్లి అవుతుందా, పెళ్లి అయితే జీతం నాకు ఇస్తుందా, మా అల్లుడికి ఇస్తుందా అంటే ఇవన్నీ కూడా అంటే కొన్ని వివాహ జీవితాల్లో ఇవి కొన్ని ప్రతిబంధకాలుగా మన సందర్భంలో మనకు కనబడుతున్నాయి. హలో హలో అమ్మా నమస్తే అమ్మా మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైము చెప్పండి అమ్మా. ఓకే మే 31, 1988. ఎక్కడి నుంచి మాట్లాడారు అనుష గారు? విజయవాడ నుంచి. వివాహం అర్జెంటా?
ఇప్పటి వరకు మీకు వివాహం జరగకపోవడం 100% భగవంతుడు మీకు మంచి మేలు చేశాడు తల్లి. ఒక సందర్భంలో వివాహ ప్రక్రియ పూర్తి స్థాయిలో సక్సెస్ అయిన సమయంలో కాస్త ఆటంకం జరిగింది. అలా జరిగినట్లయితే మీరు ఈ పాటికి మీ ఇంట్లో ఉంటాం, కాస్త మానసిక ఒత్తిడికి గురవుతుండేవాళ్ళు. సో కాబట్టి ఈ డేట్ ఆఫ్ బర్త్ రీత్యా మీకు వివాహం జరిగే సమయం మే 5వ తారీఖు వైశాఖ మాసంలో. సో అదే పడదు, వివాహం జరుగుతుంది, కంగారు పడే అవసరం లేదు. 7 శుక్రవారాలు వివాహం కానటువంటి ఆడపిల్లలు, ఈ యొక్క అనూషయ కాదు ఎవరైనా సరే, మామిడి ఆకుల తోరణం అమ్మవారి దేవాలయాలు కట్టండి. 8 వారాలు మామిడి తోరణాలు ఏదైనా అమ్మవారి దేవాలయాల తోరణాలుగా కట్టండి. 9వ ఆదివారం శుక్రవారానికి మీ ఇంటికి తోరణం పడుతుంది. సో తప్పనిసరిగా 2015 మే 5 వినయ్ అనే వ్యక్తితో మీకు వివాహం జరుగుతుంది. ఫంక్షన్ హాల్ బుక్ చేసుకోవచ్చు. నవంబర్ 1, 2 తారీఖుల్లో గుంటూరులో గురువుగారు అందుబాటులో ఉంటారు. వ్యక్తిగతంగా కలవాలనుకున్న వారు స్క్రీన్ మీద టెలికాస్ట్ అవుతున్న నెంబర్ కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని గురుగారిని కలవచ్చు. ఇది ఈనాటి భవిష్యవాణి కార్యక్రమం. మరొక వారం మరొక భవిష్యవాణి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.